టికెట్లు ఇవ్వడానికి సర్వే, టికెట్లు నిరాకరించడానికి సర్వేనే కారణం. పదవులు ఇవ్వడానికి సర్వే, పదవుల నుంచి తప్పించడానికి సర్వేనే. ఎవరి నోట విన్నా సర్వే అన్నమాటే. అధికార విపక్షాల్లో ఏ పార్టీకి మినహాయింపు లేదు. సకల రాజకీయ సమస్యలకు సర్వేనే ముందు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సర్వే సంస్థలది హడావుడి. పలానా సర్వే చేశాం, పలానా వారే గెలుస్తారంటూ రకరకాల సర్వేలు ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియదు. కానీ సర్వే అంటే చాలు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. సర్వేలు చేయించడం, సర్వేల పేరిట రాజకీయం చేయడం ఇప్పుడు కొత్తగా ప్రారంభం కాలేదు. 80వ దశకం నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్వే ట్రెండ్ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా మొదలుపెట్టిన ఈ సర్వే సంస్కృతి తర్వాత వచ్చిన ముఖ్య నేతలు, మాజీ ముఖ్యమంత్రులకు కూడా ఆనవాయితీగా మారింది. మాజీ సీఎంలు వైఎస్ కేసీఆర్ తో పాటు ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఇప్పుడు సర్వేల సంస్కృతిని అనుసరిస్తూ ఉండడం విశేషంగా చెబుతున్నారు. ఎన్నికల ముందు మనం సర్వే చేయిస్తున్నాం, రిజల్ట్ బాగున్న వారికే టికెట్టు ఇస్తామని అధినేతలు చెప్పడం ఆనవాయితీగా మారింది. సర్వే చేయించారా లేదా అనే దానితో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు రుద్దడానికి సర్వేలను పావుగా వాడుకుంటున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. సర్వే అనే తుపాకీ చూపెట్టి నచ్చని వారిని పక్కన పెట్టి నచ్చిన వారిని అందలం ఎక్కించడమే జరుగుతోందని సర్వే బాధితులు చెబుతూ ఉంటారు. సర్వే ఫలితాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నామని పార్టీలు, అధినేతలు చెబుతూ ఉంటారు. కానీ ఆ సర్వే చేసింది ఎవరు, ఎప్పుడు చేసింది ఎవ్వరికీ తెలియదు. అంతా రహస్యం. నిష్పక్షపాత ధోరణి, సరైన డేటా శాంపిల్ కు మాత్రమే హేతుబద్ధత ఉంటుంది. ఇలా చేసిన సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. కానీ సర్వేల పేరు చెప్పి మీకు ఇలా ఉంది, వారికి అలా ఉంది అని సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సర్వే పేరు వాడుకుంటున్నాయి కొన్ని పార్టీలు. దీనిపై ఆయా పార్టీలని నమ్ముకున్న నేతలు చివరకు అన్యాయమైపోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సర్వేలు చేయించినట్లు చెప్పుకున్నారు. సర్వేల ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుందని కూడా చెప్తూ ఉండేవారు. వాస్తవానికి బీఆర్ఎస్ చేయించిన సర్వే సంస్థలు 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలి అని సూచించినా మళ్లీ సిట్టింగ్లకే సీట్లు ఇచ్చారు కేసీఆర్. ఇలా మార్చకపోవడం వల్ల ఏమైందో ఇప్పుడు కేసీఆర్ కు అర్థమైంది. వాస్తవానికి కేసీఆర్ అభ్యర్థులను మార్చిన చోట గులాబీ పార్టీ గెలిచింది. ఇదే కారణంతో సీఎం జగన్ కూడా ఇప్పుడు సర్వే మంత్రమే జపిస్తున్నారని అంటున్నారు. అభ్యర్థికి అనువైన చోట పోటీ చేసినప్పుడు మాత్రమే విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా సీఎం జగన్ చేస్తున్న రాజకీయ బదిలీలను పరిశీలిస్తే ఏ సర్వే సంస్థ అలాంటి సిఫారసు చేసిందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు ఆయా పార్టీ నేతలు. ఇప్పటి వరకు ఊరు పేరు కూడా తెలియని ప్రాంతానికి ఎమ్మెల్యేలు, ఎంపీలను బదిలీ చేస్తూ ఉండడంతో ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ గా మారింది. క్రికెట్ లో విదేశీ మైదానాల్లో ఆడడానికి భారత ఆటగాళ్లు ఎలా ఇబ్బందులు పడతారో హోమ్ గ్రౌండ్ నుండి బదిలీ అయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అలాంటి ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ సీఎం జగన్ వ్యూహమేంటో అర్థం కాక పార్టీ ఆదేశాలతో కొత్త ప్రాంతంలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒకేసారి 175 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఈసారి దఫాలుగా టికెట్లు ప్రకటిస్తూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. ఒక సర్వే తర్వాత ఇంకో సర్వే చేయిస్తున్న జగన్ సర్వేల పేరుతో ఇప్పటికీ 7 లిస్టులు విడుదల చేశారు. ఇంకా మరిన్ని లిస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తాజాగా సీఎం జగన్ చేస్తున్న రాజకీయ బదిలీల వల్ల టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు సీఎం జగన్. వాస్తవానికి చెప్పాలంటే సర్వేలతో పాటు రాజకీయ బదిలీలకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబే ఆద్యుడు. గత ఎన్నికల్లో ఈ సంస్కృతి ప్రవేశపెట్టిన చంద్రబాబుకు ఎటువంటి అనుభవం ఎదురైందో అందరికీ తెలిసిందే. 2019లో పాయకరావుపేటలో పోటీ చేయాల్సిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు బదిలీ చేశారు. కొవ్వూరు నుంచి శామ్యూల్ జవహర్ ని తిరువూరుకు పంపారు. ఒక చోట చెల్లని రూపాయి ఇంకో చోట ఎలా చెల్లుతుందా అంటే గతంలో ఎదురైన ఫలితాలే దీనికి సరైన సమాధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా సరే
సర్వేలు చెప్పినట్లు ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో మళ్లీ సర్వేలనే అనుసరిస్తున్నాయి పార్టీలు.